క్రిస్టల్స్ అనేవి మనం చాలా కామన్గా చూస్తాం కదండి. ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు ఒక ఆర్ట్ ఫామ్లో కానీ, లేకపోతే చాలా కామన్గా మనం ఈ మధ్య ఆర్నమెంట్స్లో కూడా క్రిస్టల్స్ని వాడుతున్నాం. అసలు ఈ క్రిస్టల్స్ అనేవి ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, న్యాచురల్వా ఆర్టిఫిషియల్వా? క్రిస్టల్స్ అనేవి న్యాచురల్గా ఫామ్ అయ్యేవండి, చెట్టు నుంచి వస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదా నాకు కూడా. నేను ఈ మధ్య ఒక ప్లేస్కి వెళ్ళాను. అక్కడ నాకు తెలిసింది క్రిస్టల్స్ అనేవి చెట్టు నుంచి వస్తాయని. అసలు ఈ క్రిస్టల్స్ అనేవి చెట్టుకి కాస్తాయా లేకపోతే చెట్టులోంచి వస్తాయా? ఈ విషయాలు తెలుసుకోవాలంటే మనం పెట్రిఫైడ్ నేషనల్ పార్క్కి వెళ్ళాల్సిందే. ఇది వచ్చేసి అరిజోనా స్టేట్లో ఉంది. ఇది ఒక నేషనల్ పార్క్. అక్కడికి నేను విజిట్ చేశాను. అక్కడ నేనేమేమి తెలుసుకున్నానో అవన్నీ నేను మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. నమస్తే, నా పేరు మధు. మీరు చూస్తున్నారు మ్యాజిక్ క్రాఫ్ట్ విత్ యూట్యూబ్ ఛానల్. టైం వీడియోలో లేమన్ లేక్ స్టేట్ పార్క్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడి నుంచి ఈ పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ అనేది ఒక 1.5 డ్రైవ్ ఉంటుందండి. సో వెళ్ళే దారి ఇలా ఉంటుంది. డ్రైవ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు మనం. యుఎస్ఏలో వచ్చేసి చాలా నేషనల్ పార్క్స్ ఉంటాయి. సో వాటిల్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. పార్క్ ఎంట్రన్స్ వచ్చేసి ఒక వెహికల్కి $25 ఛార్జ్ చేస్తారు. అదే మనం యాన్యువల్ టికెట్ తీసుకుంటే నేషనల్ పార్క్కి $80 ఛార్జ్ చేస్తారు. ఒక సంవత్సరం పాటు యుఎస్లో ఉన్న అన్ని నేషనల్ పార్క్స్కి ఆ ఒక్క $80 పాస్తో మనం 1 ఇయర్ తిరగొచ్చు, వేరే మనీ ఏమీ ఖర్చు పెట్టకుండా. సో ఇలా ఒక రోజుకి మనం తీసుకోవాలంటే $25 పెట్టి తీసుకుంటే సరిపోతుంది. పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5కి. 5 తర్వాత ఎంట్రీ ఉండదు. ఇంకా మనం మనీ పే చేసినప్పుడు వీళ్ళు పార్క్ టికెట్తో పాటు పాస్తో పాటు ఒక మ్యాప్ అనేది ఇస్తారు. అందులో క్లియర్గా రూట్స్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. రకరకాల ప్లేసెస్ ఉంటాయి కదా, వాటి నేమ్స్, ఎలా వెళ్ళాలి అనేది మ్యాప్స్ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. మ్యాప్స్ పెట్టుకొని మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు, ఇంక్లూడింగ్ రెస్ట్ రూమ్స్. సో అన్నీ మెన్షన్ చేస్తారు. సో ఆ మ్యాప్ ప్రకారం మేము ఫస్ట్ క్రిస్టల్ ఫారెస్ట్కి అనేది వెళ్తున్నాము. సో ఈ పెట్రిఫైడ్ నేషనల్ పార్క్లో క్రిస్టల్ ఫారెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే ఈ పెట్రిఫైడ్ స్టోన్స్ ఏవైతే ఉన్నాయో, క్రిస్టల్స్ ఏవైతే మనం చూడాలనుకుంటున్నామో అవి మెయిన్ వచ్చేసి క్రిస్టల్స్ అనేవి క్రిస్టల్ ఫారెస్ట్లోనే ఉంటాయి అన్నమాట ఎక్కువ శాతం. ఇది వచ్చేసి క్రిస్టల్ ఫారెస్ట్ ఎంట్రీ అండి. దీన్ని క్రిస్టల్ డిజర్ట్ అని కూడా అంటారు. అండ్ మనకి ఎంట్రన్స్లో కూడా మనకి కొన్ని క్రిస్టల్స్ అనేవి కనిపిస్తాయి. ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి అంత దూరం నడవలేరు అనుకుంటే స్టార్టింగ్లోనే చూడొచ్చు మనం. అండ్ ఇది వచ్చేసి డైనోసార్స్ తిరిగిన ప్రాంతం అంట, కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం. సో ఆ ప్లేస్కి ఇప్పుడు మనం విజిట్ చేస్తున్నాం. అండ్ ఇక్కడికి మనం చిన్నపిల్లలు ఉంటే చిన్నపాటి స్ట్రోలర్స్ని కూడా తీసుకుని ఈజీగానే వెళ్ళొచ్చు. సన్నపాటి రోడ్ లాగా ఉంటుంది, కాంక్రీట్ రోడ్ లాంటిది. సో ఈజీగానే యాక్సెస్ చేయొచ్చు. అండ్ వాళ్ళు బోర్డ్స్ పెట్టారు అసలు ఈ క్రిస్టల్ ఫారెస్ట్ అనేది ఎలా వచ్చింది, పెట్రిఫికేషన్ అనేది ఎలా జరిగింది అనేది. అవి నేను పిక్స్ తీసి ఇక్కడ అటాచ్ చేశాను. మీరు పాజ్ చేసి చదవండి, ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అయితే మనకి ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా. అండ్ ఈ వాకింగ్ వచ్చేసి మనం 1.5 to 2 అవర్స్లో కంప్లీట్ చేయొచ్చు అన్నమాట. ఈ పేరు విని మనం పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ అన్న పేరు విని మనం ఇదేదో గ్రీన్గా ఉంటుంది, ఫారెస్ట్ ఉంటుంది, చెట్లు ఉంటున్నాయి అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం పేరు బట్టి. బట్ అదేమీ కాదండి, ఇదంతా డ్రైగా ఉంటుంది. బట్ యాక్చువల్గా ఒకానొకప్పుడు ఇది గ్రీనరీ ప్లేసే. చాలా పెద్ద పెద్ద చెట్లు నీళ్ళతోటి ఉండేదంట. ఎన్ని ఏళ్ల క్రితం అంటే 225 మిలియన్ ఇయర్స్ క్రితం, అంటే 2250 లక్షల సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద చెట్లతో ఫారెస్ట్తో ఉండేదంట. బట్ వాల్కెనోస్ రావడం వల్ల ఆ చెట్లన్నీ పడిపోయి, నీటి ప్రవాహంలో ఆ చెట్లు కొట్టుకుపోయి అవి భూమిలో పాతుకుపోయి, డీప్గా పాతుకుపోయి అలా చెట్లని ఉండిపోయినాయి అంట. జనరల్గా మనకి చెట్లు కానీ మొక్కలు కానీ ఏమైనా పాతుకుపోతే డీకంపోజ్ అయిపోయి మట్టి కింద మారిపోతాయి కదా. ఇక్కడ అలా జరగలేదు. ఈ వాల్కెనోలో ఉండే యాషెస్ అండ్ ఆ మట్టిలో ఉండే కెమికల్స్ ఇవి ఆ చెట్టుతో మిక్స్ అయ్యి
కెమికల్ రియాక్షన్ జరిగి క్వార్ట్స్ అన్న క్రిస్టల్స్ ఫామ్ అయ్యాయి. బట్ వాటికి కలర్ ఏమీ ఉండదు. కానీ ఆ నీటిలో ఉన్న మినరల్స్తో ఈ క్వార్ట్స్ అనేది మిక్స్ అయ్యి రకరకాల కలర్స్ని ఫామ్ చేసింది. సో ఈ క్రిస్టల్స్కి రకరకాల రంగులు వచ్చాయి. ఇక్కడ క్రిస్టల్స్ చూస్తే రెడ్ ఉంటాయి, బ్లాక్, గ్రే, వైట్, బ్లూ అలా రకరకాల కాంబినేషన్స్ అండ్ కలర్స్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కొన్ని మిలియన్స్ ఇయర్స్ క్రితం నుంచి బయటకు వస్తున్నాయి ఈ చెట్లన్నీ. అక్కడ ఉన్న నీరు ప్రవాహం అంతా పోయింది. సో ఇప్పుడు బయటకు వస్తున్నాయి అన్నమాట. ఇది చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్గా ఒక చెట్టుకు సంబంధించిన చెక్క. కానీ చూసారా క్లియర్గా అది మనకి తెలుస్తుంది క్రిస్టల్. అండ్ షైనింగ్ లేదు కాబట్టి మెరవట్లేదు. వజ్రమైన షైనింగ్ పెడితేనే మెరుస్తుంది అంటారు కదా, సేమ్ ఇవి కూడా అంతే. సో ఇక్కడ షైనింగ్ మెరుపు పెట్టలేదు కాబట్టి అవి షైన్ అవ్వట్లేదు. ఇది చూడండి అసలు మనకి ఎంత మంచి కలర్స్ కనిపిస్తున్నాయో, ఎల్లో, రెడ్, గ్రే, బ్లాక్, బ్లూయిష్ షేడ్స్. సో చాలా బాగుంటుందండి రియల్గా చూస్తే. చెట్లకి బయట బెరడు అనేది అలాగే ఉంటుంది, లోపల అంతా క్రిస్టల్ కింద ఫామ్ అవుతుంది. నేనైతే అసలు నాకు ఈ ప్లేస్ గురించి ఫస్ట్ తెలీదు, ఫ్రెండ్స్ సజెస్ట్ చేస్తే నేను వెళ్ళాను. ఫస్ట్ అసలు నేను నమ్మలేదు. ఏదో ఒకటో రెండో చిన్న చిన్నగా అసలు మనకి దొరకవు, ఎక్కడో భూమిలో ఉంటాయేమో, ఏమీ దొరకవు, బయటికి హైప్ అలా చెప్తున్నారు అనుకున్నాను. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమైంది చాలా ఉన్నాయి. ఇక్కడ నేను టెస్ట్ చేయడానికి ఇలా సౌండ్ చేసి చూశాను. నాకు సౌండ్ కూడా అది స్టోన్ సౌండ్ వినిపించింది. వీడియోలో మీకు ఆ సౌండింగ్ వినిపిస్తే ఒకసారి ఫోకస్ చేసి వినండి, తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే మీకు ప్రాసెస్ చెప్పానో, ఈ చెట్లు వాల్కెనోస్ అదే భూమిలో పాతుకుపోయాయి, వాల్కెనోస్ యాష్ అండ్ మట్టిలో ఉన్న మినరల్స్తో రియాక్షన్ అండ్ నీటిలో ఉన్న మినరల్స్తో కలర్స్ వచ్చి ఇలా క్రిస్టల్స్ ఫామ్ అయినాయి అని చెప్పాయి కదా, ఈ ప్రాసెస్ అంతటిని పెట్రిఫికేషన్ అంటారండి. సో అందుకే ఈ ఫారెస్ట్కి వచ్చేసి పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి పెట్టారన్నమాట. ఈ చెట్లు కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం పడి ఇన్ని మిలియన్ ఇయర్స్ ఈ కెమికల్ రియాక్షన్ జరగడం వల్ల వచ్చింది. మిలియన్ ఇయర్స్ రియాక్షన్ ఇది, వందలు కూడా కాదు, మిలియన్ ఇయర్స్ మాట. అండ్ కొన్ని మిలియన్, ఐ థింక్ 60 అనుకుంటా, ఆ మిలియన్ ఇయర్స్ క్రితం ఈ చెట్లు అనేవి అక్కడ వాటర్ అదంతా ఉండేది కదా, వాటర్ కూడా అంత డిసపియర్ అయిపోయింది. తర్వాత నుంచి భూమిలోంచి చెట్లు అనేవి బయటకు వస్తున్నాయి అన్నమాట. చెట్లు అంటే అదే రియాక్ట్ అయిపోయిన చెట్లు, ఆ దొంగలు బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చినప్పుడు కొంచెం కట్ అవుతూ వస్తున్నాయి. అండ్ అప్పుడు అందులో ఉన్న ఆ క్రిస్టల్స్ మనకి బయటికి కనిపిస్తున్నాయి. కానీ ఇంకా కొన్ని మిలియన్ పౌండ్స్ సంబంధించిన దొంగలు ఆ నేలలో ఇంకా ఉన్నాయి అని చెప్పి ఒక అదే ఏమంటారు రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ చాలా అండి, అసలు చాలా పెద్ద ఏరియా. అలా చూసినంత దూరంలో కూడా మనకి ఇవి కనిపిస్తూనే ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. చెట్లు అంటే ఐ మీన్ దొంగలు. ఇవన్నీ వాటికి సంబంధించిన పీసెస్ మాట. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, ఇక్కడ నుంచి మనం క్రిస్టల్స్ అనేవి తెచ్చుకోకూడదు, జస్ట్ చూడడం అంతే. అండ్ అది చూసారా దూరంగా చెట్టు బయటకు వస్తూ ఉంది అండ్ పీసెస్ కింద అలా కట్ అవుతూ వస్తుంది. అలా వచ్చినప్పుడు అలా కట్ అవుతూ వస్తుంది అన్నమాట. ఇంకా డే బై డే అక్కడ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్ని ఉన్నాయి కదా, సో కొన్ని మంత్స్కో ఇయర్స్కో మరి డేస్కో అలా వస్తూ ఉంటాయి. ఈ చెట్టు చూసారా, ఈ దొంగ అసలు ఎంత పెద్దగా ఉందో, అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అసలు ఎంత పెద్ద చెట్లు ఉండేవి ఈ లొకేషన్లో, అసలు ఎంత పెద్ద ఫారెస్ట్ అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ డైనోసార్స్ తిరిగామంటండి, ఆ టైంలో జరిగింది, ఆ టైంలో ఇదంతాని. సో ఆ ప్లేస్కి మనం వెళ్ళాం ఇప్పుడు. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి, నేను నిజంగానే నమ్మలేదు. సో ఇది చూడండి చెట్టు, పెద్ద చెట్టు. సో అది పీసెస్ కింద కట్ అవుతూ బయటకు వచ్చింది. అండ్ రకరకాల కలర్స్, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క కలర్. అక్కడ ఉండే వాటర్లో మినరల్స్ బట్టి ఒకటి రెడ్ షేడ్, ఎల్లో షేడ్, బ్లాక్, వైట్, బ్లూ
సో ఒక్కొక్క చెట్టు ఒక్కొక్కలా మాట. అండ్ కాంబినేషన్స్లో కూడా ఒకటే చెట్టుకి మల్టిపుల్ కాంబినేషన్స్, లేయర్స్ కింద అలా రకరకాలుగా. ఈ ప్లేస్కి నేను 2 సార్లు వెళ్ళానండి. జూన్లో వచ్చేసి ఒకసారి వెళ్ళాను, జూన్ ఎండింగ్లో. అండ్ ఫెబ్లో ఒకసారి వెళ్ళాం. జూన్లో ఆరిజోనాలో వచ్చేసి పీక్ సమ్మర్, చాలా వేడిగా ఉంటుంది. అసలు బయటకు వెళ్తే మనం తట్టుకోలేం అన్నమాట. కానీ అలాంటి టైంలో మేము వెళ్ళాం. బట్ బయట తిరగడానికి అసలు చాలా బాగుంది. ఇక్కడ చూసారా ఒకసారి, ఇది చాలా పెద్ద చెట్టు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంత పెద్ద చెట్టో చూడండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళు ఇక్కడ ఏది ఎలా బయటకు వచ్చిందో వాటిని అలాగే ఉంచుతారండి. వీటిని మళ్ళీ ఇక్కడ తీసి అక్కడ పెట్టడాలు అలాంటి ఏమీ ఉండవు. అవన్నీ న్యాచురల్గా అక్కడికక్కడే బయటకు వచ్చి అవి అలా పడి ఉన్నవేమాట, అరేంజ్ చేసినవి అయితే కాదు. యా, ఇంకొకటి క్లైమేట్కి వచ్చేస్తే, జూన్లో అరిజోనాలో చాలా విపరీతమైన ఎండలు ఉంటాయి, వేడి అసలు మనం తట్టుకోలేం. కానీ మేము ఆ టైంలో వెళ్ళాము, కానీ చాలా బాగుంది క్లైమేట్ అక్కడ. అంటే ఓపెన్ ప్లేస్ కదా, మనం అక్కడికి వెళ్ళలేము. పీక్ సమ్మర్లో తిరగడం ఇబ్బంది, ఎండ తగులుతుంది అనుకుంటాం కదా, అలా ఏమీ కాదు. ఇంకా నాకు చల్లగానే అనిపించింది. ఎండ తగులుతుంది బట్ చల్లగానే ఉంది. ఇవన్నీ చూసారా, చిన్న క్రిస్టల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫెబ్లో వెళ్ళాము. విపరీతమైన గాలి ఉంది. మరి ఫెబ్ అంతా అలా ఉంటుందేమో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా విపరీతమైన గాలి, చలి పెట్టింది. జాకెట్స్ అవి క్యారీ చేయాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద చెట్టు. అండ్ ఒక ఎండ్ బయటకు వచ్చింది కదా, అండ్ పీసెస్ అవుతూ వచ్చింది. ఇంకా ఎండ్ వచ్చేసి ఇంకా భూమిలో ఉంది. సో అది అలా మెల్లగా వస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా ఇంకా చాలా చెట్లు, అండ్ ఇంకా రావాల్సిన చెట్టు భాగం కూడా ఇంకా భూమిలో ఉంటూ ఉంది. ఇది చూడండి క్లియర్గా కనిపిస్తుంది, పీసెస్ అవుతూ చెట్టు అనేది బయటకు వచ్చింది, ఇంకా భూమి లోపల ఉంది ఇటు సైడ్ నుంచి. ఇది బాగా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా పెద్ద ఏరియా, ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల మనుషులకి ఒకరికొకరికి కాంటాక్ట్ అనేది చాలా దూరంగా ఉంటుందండి. నడిచేటప్పుడు ఎదురు పడుతుంది తప్పించి అసలు కాంటాక్ట్ అనేది సాధారణంగా జరగదు. సో అది కూడా ఒక పాయింట్ మాట. అండ్ ఈ క్రిస్టల్ ఫారెస్టే కాకుండా ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో మెయిన్ వచ్చేసి ఇదే, ఈ పెట్రిఫైడ్ నేషనల్ పార్క్కి. అండ్ ఇక్కడ హైకింగ్ కూడా చెయ్యొచ్చు వేరే ప్లేసెస్లో. అండ్ అగాటా బ్రిడ్జ్ అని అలా ఉంటాయి, అవి కూడా చూడొచ్చు. బట్ ఈ ప్లేసే నాకు ఇష్టం, సో 2 times మేము ఈ ప్లేస్కే ఫోకస్ చేసాము. అండ్ దీన్ని వచ్చేసి అగాటా హౌస్ అంటారు. ఈ హౌస్ వచ్చేసి 16th centuryలో బిల్డ్ చేశారంటండి. ఇది వచ్చేసి ఆ పెట్రిఫైడ్ వుడ్ ఏదైతే ఉందో దాంతో కన్స్ట్రక్ట్ చేశారంట. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ అక్కడ విజిట్ చేయడానికి. ఇంకా ఇక్కడ హైకింగ్కి స్పాట్స్ కూడా ఉన్నాయండి. ఇదంతా మేము డ్రైవ్లో ఉన్నాం కదా, కింద ఏదైతే లోయల్ కింద ఉందో కొన్ని ప్లేసెస్లో ఆ హైకింగ్ కూడా చెయ్యొచ్చు. అండ్ డ్రైవ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ యుఎస్లో ఉండి అండ్ అరిజోనా ఇలాంటి సైడ్ ఉండి అండ్ కొంచెం మంది ట్రిప్స్ కూడా వస్తారు కదా, సో గ్రాండ్ క్యానియన్ ఇలాంటివి చూడడానికి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ విజిట్ చేయడానికి. సో అలా మీరు ఎప్పుడైనా ఇటు వస్తే మాత్రం, ఇక్కడ ఉంటే మాత్రం ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ పిల్లలకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం చాలా ఎగ్జైట్ అయ్యాను చూసినప్పుడు. అండ్ ఒక కొత్త విషయం తెలిసింది అనిపించింది. ఈ క్రిస్టల్స్ మనం చూసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అండ్ డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి కదా, అది ఈ క్వార్ట్స్ అన్న మెటీరియల్ నీళ్ళలో ఉన్న మినరల్స్తో మిక్స్ అయ్యి ఆ రియాక్షన్ వల్ల ఆ మినరల్స్ కాంబినేషన్స్తో ఆ క్వార్ట్స్కి అలా కలర్స్ వచ్చినాయి. అండ్ ఐరన్ అని, మ్యాంగనీస్ అని రకరకాల మినరల్స్, ఒక్కొక్క మినరల్ వల్ల ఒక్కొక్క కలర్ అనేది వచ్చింది అన్నమాట. అండ్ ఇవి చూడడానికి ఇప్పుడు మనకి నార్మల్గా ఉన్నాయి కదా, వీటికి పాలిష్ పెడితే మాత్రం మనం షాప్స్ అవి చూస్తాం కదా, క్రిస్టల్తో చేసిన కొన్ని ఆర్ట్ పీసెస్, సో అలా మెరుస్తూ ఉంటాయి అందంగా. అండ్ ఈ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఇంకా చాలా అందంగా ఉంటాయి.
నేషనల్ పార్క్స్లో హిస్టారిక్ రౌట్ 66ని టచ్ అయ్యే నేషనల్ పార్క్ ఈ పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ మాత్రమే. సో ఇది కూడా ఒక మెయిన్ థింగ్ ఇక్కడ. అండ్ ఆ రౌట్ 66 అని గుర్తు చేస్తూ ఒక ఓల్డ్ కార్ అనేది అక్కడ ప్లేస్ చేసి ఉంటుంది, మనం అది కూడా చూడొచ్చు. ఇవండి ఈ పెట్రిఫైడ్ నేషనల్ పార్క్ గురించి, ముఖ్యంగా క్రిస్టల్ ఫారెస్ట్ గురించి నేను చూసి తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేయాలనుకున్నాను, ఈరోజు షేర్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎలా ఉంది, మీకు యూజ్ అయిందా, ఇన్ఫర్మేటివ్గా ఉందా? అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలనిపిస్తే మాత్రం కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, చాలామందికి ఇది యూజ్ అవుతుంది. అండ్ మన మ్యాజిక్ క్రాఫ్ట్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్కి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.